తమ్మళ్లపల్లి టీడీపీ అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ రూపొందించిన మేనిఫెస్టో పట్ల ఓటర్లు పూర్తి సంతృప్తిగా ఉన్నారన్నారు. టీడీపీ సూపర్ 6 పథకాలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నాయన్న దాసరపల్లి జయచంద్రారెడ్డితో మా చిత్తూరు ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముమ్మరంగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు కూడా జరుగుతున్నాయి. ప్రతి పంచాయతీలో కూడా ఆయన ఎన్నికల ప్రచార సందర్భంగా అందరినీ కూడా కలుపుకుంటూ పార్టీలోకి వచ్చేటువంటి వారిని జాయిన్ చేసుకుంటూ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతానికి మనము ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి ఎన్నికల ప్రచార కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది, అదే విధంగా పార్టీలో నుంచి చేరికలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఆయన గెలుపు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాలు కూడా మనతో ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు మీరు ఇక్కడ తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఒక కొండని ఢీకుంటున్నారు. మరి ఆ కొండను ఢీకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మీకు అన్ని మండలాల నుంచి కూడా సపోర్ట్ ఏ విధంగా ఉంది, జాయినింగ్ ఏ విధంగా ఉంది, ప్రచారంలో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాండ్ వస్తా ఉంది? ప్రజల నుంచి రెస్పాండ్ అంటే ఇప్పుడు మేము ప్రజలు నమ్ముకొని చేస్తా ఉన్నాం రాజకీయాలు. తమ్మళ్లపల్లి నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్లలో ఎక్కువ సార్లు గెలిచినది తెలుగుదేశం పార్టీని. ముందుసారి ఏదో ఒక అవకాశం అంటే మా వాళ్ళు కూడా ఏదో నమ్మి కొత్త వ్యక్తి కదా ఒక అవకాశం ఇచ్చి చూద్దాం, రాజశేఖర రెడ్డి కొడుకు కదా అని ఆ సింపతితో ఓట్లు వేసినారు తప్ప ఎవరు ఇష్టపూర్వకంగా కాదు. ఇంకోటి రెండు, మీరు కొండ 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 అంటారు. ఎవరు కొండ? కొండ అంటే మేము కొండ ఈడ. ఎందుకంటే మా లోకల్ వాళ్ళం, మేము తమ్మళ్లపల్లి వాళ్ళం. వాళ్ళకి తమ్మళ్లపల్లి లోకల్లోనే వాళ్ళ క్యాండిడేట్ లేరు. అంటే తమ్మళ్లపల్లిలో వైసీపీకి మగవాళ్ళు లేడా? నిలబడేవాడు ఎవడు లేడా మగవాడు వైసీపీ వాళ్ళకి? వైసీపీ పార్టీకి మా దాంట్లో వైసీపీ పార్టీకి మగవాడు దొరక్క పక్క ఊరి నుంచి తెచ్చుకున్నారు, బయట ఊరి నుంచి తెచ్చుకున్నారు. అంతేగాని వాళ్ళేం కొండ కాదు, ఇంకోటి కాదు, చిన్న గుట్ట కూడా కాదు, రాయి కూడా కాదు. కొండ అంటే దానికి మేము లోకల్లో మేమే కొండలు. మా కొండలను వాళ్ళు ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్నారు, సాధ్యం కాక వెనక్కి పోతున్నారు. అంతేగాని వాళ్ళ కొండలాగా వాళ్ళని పెద్దగా చిత్రీకరించిందండి. అంటే ప్రచారంలో మీకు సపోర్ట్ ఏ విధంగా, ప్రజలు ఓటర్లు ఎలాంటి రెస్పాండ్ ఇస్తున్నారు? ఈ గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినవి ఏదైతే ఒక అవకాశం అని రావడంతో మా వాళ్ళకు కూడా చాలా హామీలు ఇచ్చినారు. అందరినీ వాడిని విస్తరింపజేస్తాము, ఇక్కడ రైతాంగానికి చాలా చేస్తాం, ఇదే అవి అని చెప్పి కళ్ళబోలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఏం చేసినదంటే గత 5 సంవత్సరాలుగా వాళ్ళు మాకు చేసిన మేలు ఏంటంటే ఉండే ఇసుకెత్తేసినారు. మొత్తం తెల్ల బంగారం, వైట్ గోల్డ్ అంటారు మా దాంట్లో. ఇది దాదాపుగా 2000 కోట్ల రూపాయలకు. అంటే వాళ్ళకు అనుమతులను మించి 1000-2000 రెట్లు ఇసుకను అమ్ముకున్నారు. అది పెద్ద ఉపయోగం మాకు చేసినది. దాని వలన రైతాంగం రోడ్డున పడింది. ఇది మొత్తానికి తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దాసరపల్లి జయచంద్రారెడ్డి ఒకటే స్పష్టం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా రియాక్షన్ అనేది చాలా స్పష్టంగా ఉంది. ఈసారి ఖచ్చితంగా అధికార వైసీపీ ఇక్కడ అరాచకాలు కూడా ఎక్కువ మితిమీరిపోయినాయి కాబట్టి ప్రజలు కూడా చాలా విసిగి వేసారి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఖచ్చితంగా గెలుపు అనేది చాలా ఈజీగా ఉంటుందనేటువంటి ఒక విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్ తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.